అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. మండల పరిధిలోని పలు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా అబ్దుల్లాపూర్ మైట్లో బాటసింగారం రైతు సేవా సహకార సంఘం నూతన గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కవాడిపల్లి, లష్కర్ గూడ గ్రామాల్లో తలా 25 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అనంతరం అనాజ్పూర్లో 50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లకు, అలాగే గండిచెరువులో సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. పల్లెల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఈ పనులు వేగవంతం చేస్తున్నట్లు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆధ్వర్యంలో ఇక్కడ ఒక చక్కటి గోడౌన్ కట్టడానికి దాదాపు 20 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని రైతుల కోసం ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఒక చక్కటి అవకాశం. ఇందులో చక్కటి గోడౌన్స్ కట్టి రైతులకు ఏది అవసరం ఉంటే అది ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ ఇది. మరి ఇందులో రైతాంగానికి అన్ని విధాల ఆదుకోవడానికి మేము ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి ఈరోజు ఇక ఫౌండేషన్ వేసినాం. ఇదే కాదు, రైతులు ఎక్కడున్నా మా ప్రభుత్వం రైతుల పక్షపాతి. రైతుల కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అన్ని విధాలుగా మేము ఎన్ని చేసినా తక్కువ ఉన్న దానికి మాట్లాడతారు. కానీ కొంతమంది సన్నాసులు ఏమి చేయకపోగా మమ్మల్ని మాట్లాడుతున్నారు. నిన్న మొన్న ఒకడు బిడ్జి గురించి మాట్లాడాడు. వాడు 15 సంవత్సరాలు సంకనాకిండంట, ఇప్పుడు వస్తున్నాడు. అందుకే మేము ఇవన్నీ ఆ వెధవల గురించి మాట్లాడి మేము తక్కువ చేసుకోదలుచుకోలేదు. మా వాళ్ళు చెప్తున్నారు, ఎవరి గురించో నేను పేరు పెట్టి మాట్లాడితే వాడు గొప్పోడవుతున్నాడు. అందుకే ఎవరి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎవడు చెయ్యలేదో వానికి బుద్ధి చెప్పిండ్రు. 40,000 ఓట్లతో నన్ను గెలిపించిన ప్రజలకు రుణం తీసుకునేదే నా కర్తవ్యం, నా బాధ్యత, నా లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా నేను ప్రయాణం చేస్తున్నా. అందుకే 1,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ నియోజకవర్గానికి 700 కోట్ల రూపాయలు రోడ్ల కోసం, కేవలం రోడ్ల కోసం తీసుకొచ్చినాం. ఇక్కడ ఫ్రూట్ మార్కెట్, ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పెట్టినాం. ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ చిన్నగా ఉంటే ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దేశమంతా ప్రపంచమంతా చూసే విధంగా 3,000 కోట్ల రూపాయలు. అక్కడ భూమి విలువ కూడా 3,000 కోట్లు ఈరోజు. ఇవన్నీ చేసిన మా గురించి మాట్లాడేటువంటి సన్నాసులకు మేము ఏం చెప్పాలి? ఇక బుద్ధి ఉండాలి కదా. మేమేమో అభివృద్ధి, వాళ్ళేమో అవినీతి. వాళ్ళు చేసిన అవినీతిని అన్ని బయట పెడుతున్నా. ఇబ్రాహీంపట్నంలో పెట్టినా, కలెక్టరేట్ ముంగడ పెట్టినా, వాళ్ళు కబ్జాలు పెట్టినవి తీపిస్తున్నా. మాది ఒక్కటి తీయండి కబ్జా, 1 ఇంచు కూడా ఎక్కడన్నా పెడితే మల్రెడ్డి రంగారెడ్డి 1 ఇంచు భూమి ఎక్కడన్నా పెట్టినంటే గుంజుకొని వచ్చి నేనే ఇస్తా, నేనే అప్పచెప్పిస్తా అధికారులకు చెప్పి. దొంగలు మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మల్రెడ్డి రంగారెడ్డి మీద నీతి నిజాయితీగా అభివృద్ధి చేస్తున్నటువంటి నాలాంటి మీద చేస్తే, మీరు సూర్యుని మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుందో మళ్ళీ నీ మీదనే పడుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. ఈరోజు నేను పుట్టిన గడ్డ, ఈ గడ్డలో ఉండే ప్రతి కార్యకర్త నాకు ప్రాణం ఇచ్చి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పార్టీలన్నీ పక్కకు పెట్టి నాకు ప్రాణం ఇచ్చి పనిచేస్తారు కాబట్టే ఈరోజు 40,000 ఓట్లతో గెలిచిన. నేను ఎప్పుడు ఓడిపోలే. వాడు ఏదో 4 పోటీ చేస్తే అందుకెళ్ళి ఒకడు వెళ్ళిండు అంతే తప్ప ఈడ గెలిచే అవకాశం ఎవ్వరికి ఉండదు. ఇప్పుడు కాదు, రేపైనా. రేపు ఎన్నికలకు వస్తే మొన్న 40,000తో గెలిచిన, 80,000 ఓట్ల మెజార్టీ రాకపోతే నేను రాజకీయాల్లోనే ఉండా. అలాంటి కార్యక్రమాలు నేను చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా? నా ప్రజల కోసం చేస్తున్నా, ఓట్ల కోసం చేస్తలేదు. వాళ్ళే వేస్తారు ఓట్లు వేసినాడు. నన్ను నమ్ముకున్న, నా కోసం ప్రాణం ఇచ్చే, నా కోసం అద్దుమరాత్రికి పనిచేసే ప్రతి కార్యకర్తను కాపాడి వాళ్ళకి పనిచేయాలనేది నా తపన ఉంటుంది. అదే నా లక్ష్యం, అదే నా ముందు చూపు అని చెప్పి